ఆయన సినిమాల్లో మీరు బాగా చూసి బాగా అస్తమానం ఎక్కువ చూసుకోగలిగేది నవ్వుకునేది ఏంటి? ఎక్కువ చూస్తుంటా దీనిలో యూట్యూబ్లో కూడా. ఓకే, బాగా ఇష్టం నాకు ఏం చేసేది అదొకటి. మనవరాలు ఓకే, అదొకటి చూస్తాను. సీతారామయ్య గారు మనవరాలు ఈ సినిమా ఒకటి చూస్తారు. ఓకే, ఆయన హీరోగా చూసుకుంటే ఇష్టమా మీకు, కామెడియన్గా ఇష్టమా? ఒకటి ఉంది బాగుంటుంది. తమిళ ఏం సినిమా? ఎంగూరు రాజాతి సక్కలత్త నిరమారత పుక్కల్. తెలుగులో ప్రియా అని తీశారు దాన్ని. ఓకే, తెలుగులో ప్రియా. ప్రియా ఓకే, బాగుంటుంది. ఓకే. సో అప్పుడు అయితే మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అన్నారు కదా, ఆయన ఫోటో చూసారా మొదటిగా, డైరెక్ట్గా చూసారా? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. అదే అప్పుడు నా ఫోటో పంపాను నేను వీళ్ళకి. వీళ్ళు అడిగారు, ఈయన అడగడం ఏంటి, నాకు నన్ను ఏం చేసుకుంటారు ఈయన మ్యారేజ్ అనుకుందా. ఫస్ట్లో కాలేజ్ చదివేటప్పుడు మా మదర్ ప్రోదల్పంతో చేసుకున్నా. ఆయన ఫోటో మీకు వచ్చిందా? ఫోటో ఏముంది అప్పుడు ఆల్రెడీ సినిమాలో? పలానా సుధాకర్ అంటే ఇద్దరు సుధాకర్లు ఉన్నారు కదా, శుభలేఖ సుధాకర్, ఈ సుధాకరేనా అని అడిగా మా అమ్మని. అనేసరికి ఈయనే అన్న, ఆయన చాలా అందగాడు, నన్నేం చేసుకుంటాడు అని మా అమ్మని చేసుకోలేకపోతే కాదు వాళ్ళు అడిగారు, వెళ్దాం వాళ్ళు వస్తూ ఉండారు చూడ్డానికి. అంటే వచ్చిన ఫస్ట్ టైం ఈయనకి చూశారు, ఫస్ట్ పెళ్లి చూపులు చూసేసరికి తర్వాత ఆయన అడగండి ఏమైంది సార్ చెప్పండి, మీరే చెప్పాలంట. చూసి ఏమనుకున్నారు? ఫోటో చూసాను నేను, పెళ్లి చూపులు జరిగింది ఫస్ట్, ఒకే పెళ్లి చూపులు జరిగింది, సెలెక్ట్ అయ్యాను, పెళ్లి చేసుకున్నాను అంతే. చూడగానే ఎందుకు నచ్చారు మీకు? నచ్చిందండి తను, చక్కటి కర్లీ హెయిర్, కామ్గా ఉంది, నీట్గా ఉంది. ఒకసారి నడిచి చూడమని మా మదరు ఒకసారి నడిచి చూడని చెప్పారు, నడిచింది అటు ఇటు చాలా నావు. పెళ్లి 1980 జనవరి 9 పెళ్ళి అయిందమ్మా. తెలుగుదేశం ఆవిర్భవించింది, పెళ్ళి జనవరి 9. సో మరి మీరు అందగాడు ఇది ఒకటే చూసారా, ఇంకేమన్నా తెలుసుకున్నారా మరి? ఎందుకంటే ఇండస్ట్రీలో అబ్బాయిలు అంటే అందగాడు అనుకున్నాను, కానీ మా మదరు మా సెకండ్ బ్రదర్ ఉన్నారు, వాళ్ళిద్దరూ చాలా ఇంట్రెస్ట్ చూపించారు. మిగతా ఎవరికి ఇష్టం లేదు మా ఇంట్లో, మా సిస్టర్స్ కానీ ఇంకో ఇద్దరు బ్రదర్స్. రూమర్స్ కూడా వచ్చాయంట, ఏముంటుంది వద్దు చేసుకోవద్దు అన్నారు, కానీ మా మదర్ ఎక్కువగా ఇష్టపడ్డారు. ఓకే, అది మాత్రం అమ్మ ప్రోదలతోనే చేసుకున్నా. మీకు డౌట్ ఉండేదా కొంచెం? నాకేం లేదండి డౌట్ అనేది లేదు, నేను చేసుకోవడమే గొప్ప అనుకున్నాను అప్పుడు. మీరు అలాగే ఫీల్ అయ్యేవారు? ఫీల్ అయ్యాను. ఓకే, కాలేజీలో ఫ్రెండ్స్ అందరూ అన్నారు, పెళ్ళైన కొత్తలో వెళ్ళానప్పుడు అసలు ఎలా వచ్చింది ఈ సంబంధం అని, లవ్ మ్యారేజ్ అని ఇది అన్నారు. కాదు అన్నారు. మరి ఎవరు తీసుకొచ్చారు అంటే మీడియేటర్ అని. వాళ్ళకంతా లవ్ మ్యారేజ్ చేసుకున్నానేమో డౌట్. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.